ప్రైస్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచ దేశాల్లోనూ 2 తెలుగు రాష్ట్రాలు ఉంటున్న ప్రజలకును ప్రేయర్ ఈజ్ యువర్ బ్లెస్సింగ్ అనే మా యూట్యూబ్ ఛానల్ నుండి నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పిల్లలారా, ఈరోజు ఒక ముఖ్యమైన సంగతి వాక్యంలో నుండి మనం చూద్దాం. అదేమనగా సువార్తను మనము ఈ ప్రపంచంలో బ్రతికినంత వరకు కూడా ఎలా ప్రకటించాలి, దేవుడంటే తెలియలేనోళ్ళని దేవుని వైపుకి ఎలా త్రిప్పాలి, ఏ రకంగా మనకి ప్రభు నేర్పించిన ఆ మార్గాన్ని వారికి మనం నేర్పించాలి, బోధించాలి. సమాధాన స్థితితోనూ ప్రేమతోనూ సాత్వికంతోనూ అడిగే ప్రతి ఒక్కరికి కూడా మనము సాత్వికంతో ప్రత్యుత్తరం ఇస్తూ ఎలాగున మనం ఆరాధిస్తున్న దేవుడిని ప్రభుని పరిచయం చేయాలో ఈరోజు మనము వాక్యంలో నుంచి చూద్దాం. దేవుని పిల్లలారా, అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో ఒక సంగతి మనకి కనపడుతుంది. దేవుని పిల్లలారా, అక్కడ మీరు కూడా బైబిల్ మీ దగ్గర ఉంటే తీసుకుని వాక్యం చూస్తే మంచిది. ఎందుకనంటే వాక్యాధారం ఉండటమే చాలా మేలుకరం అనమాట. అందుకని ఓకేనండి. దేవుని పిల్లలారా, తీసుకునండి 11వ అధ్యాయము కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 11వ అధ్యాయము 21 నుండి నేను చదువుతాను. మీరు జాగ్రత్తగా గమనించాలి. మేము బలహీనులమై ఉన్నట్టు అవమానముగా మాట్లాడుచున్నాను. ఏ విషయమందు ఎవడైనా ధైర్యము కలిగి ఉన్నాడో ఆ విషయమందు నేను కూడా ధైర్యము కలిగిన వాడను. అవివేకముగా మాట్లాడుచున్నాను. సుమా, వారు హెబ్రీయులా, నేనును హెబ్రీయుడనే. వారు ఇశ్రాయేలీయులా, నేనును ఇశ్రాయేలుడనే. వారు అబ్రాహాము సంతానమా, నేనును అట్టివాడనే. వారు క్రీస్తు పరిచారకులా, వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడితిని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని పిల్లలారా, ఈ వాక్యంలో మనము చూసినప్పుడు అపొస్తలుడైన పౌలు గారండి ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివి ప్రావీణ్యత పొంది అనేకమైన డిగ్రీలు తీసుకుని ఉన్నతమైన జ్ఞానము కలిగి గమాలియేలు పాదాల దగ్గర ఆయన తర్ఫీదు పొంది మరి మంచి ఒక ఉన్నతమైన వ్యక్తి, ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఆ యొక్క ధర్మాన్ని కాపాడడానికి ఒక సాధనముల ఉండే వ్యక్తి అపొస్తలుడైన పౌలు గారు. కానీ క్రీస్తు ఆయన్ని అపొస్తల కార్యాలు 9వ అధ్యాయ ప్రకారంగా దర్శించిన సందర్భం, దమస్కుకి వెళుతున్న ఆ మార్గంలో అపొస్తలుడైన పౌలు గారిని దర్శించిన క్రమం చూడగా క్రీస్తు సాక్ష్యం ఇస్తున్నారు. అనేకమైన అన్యజనులకు నేను అపొస్తలుడైన పౌలు గారిని సాధనంగా ఏర్పాటు చేసుకున్నాను క్రీస్తు తెలియచేయడం జరిగింది. దేవుని పిల్లలారా, మరి అనేకమైన అన్యజనులకే కాకుండా ప్రపంచానికి కూడా ఆయన మరి ఒక సాధనంగా ఉండాలని క్రీస్తు ఉద్దేశించినప్పుడు ఆ ఉద్దేశములో ఉన్న మర్మాన్ని, మరి ఆ యొక్క రహస్యాన్ని అపొస్తలుడైన పౌలు గారు గ్రహించి ఆయన భూమి మీద బ్రతికున్న అన్ని కూడా తిరిగిన ప్రతి ప్రదేశంలో కూడా మాట్లాడిన ప్రతి వ్యక్తిని కూడా సాధ్యమైనంత మట్టుకి క్రీస్తు కొరకు సంపాదించుట కొరకు ప్రయాసపడ్డారు ఆయన. దేవుని పిల్లలారా, ప్రయాసపడ్డారు ఆయన. ఈ వాక్య ప్రకారంగా మనం చూస్తే ఆయన ఏమంటున్నారంటే, నేను బలము లేని వారుగా, అంటే కొన్ని విషయాలు నాకు తెలియనట్టుగా, లేకపోతే కొంత సామర్థ్యత మాకు లేనట్టుగా నేను మాట్లాడుతున్నాను. కానీ ఎందుకు మాట్లాడుతున్నానో అవివేకముగా మాట్లాడుతున్నాను అని అంటున్నారు. అవివేక ఆయన ఏంటి? ధర్మశాస్త్ర గ్రంథ ప్రావీణ్యత నొందిన ఇతను అవివేక ఎట్లా అవుతాడండి? క్రీస్తు సాక్షాత్తు దర్శించుకుని ఆయన పని కొరకు ఏర్పాటు చేసుకుంటే, మరి ఆయన చేసిన పరిచర్య 14 పత్రికలు రాసిన ఆయన, ఎంతో మంది కోట్లాది మంది ప్రజలను ప్రభుకు అప్పచెప్పిన ఆయన, క్రీస్తు కొరకు హతసాక్షి అయిన ఆయన, ఎన్నో శ్రమలు అనుభవించి ప్రభు కోసము మనల్ని స్థిరపరిచిన ఆయన అవివేకం ఎలా అవుతుందండి? ఆయన ఆడే మాటలు అవివేకంగా ఎలా బ్రతుకుతాడండి ఆయన? కాదు కదండి. అంటే అక్కడ సందర్భాన్ని పరిచయం చేస్తున్నాడు. ఏంటి అంటే, దేవుని పిల్లలారా, వారెవరెవరైతే ఇప్పుడు అక్కడికి ఇశ్రాయేలీయుడు వచ్చాడండి. చదువుదామండి అక్కడ. వారు హెబ్రీయులా, ఎవరు? హెబ్రీయుల గురించి విన్నారు, తర్వాత ఇశ్రాయేల్ గురించి విన్నారు, తర్వాత అబ్రహాం సంతానం గురించి విన్నారు, తర్వాత క్రీస్తు పరిచారకుల గురించి విన్నారు. వెర్రివాని వలె నేను మాట్లాడుతున్నాను, మీరు ఇది అర్థం చేసుకోవాలని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆయన ఏ విధమ చేతనైనను
ఒక సహోదరుని అంటే నశించిపోతున్న ఆత్మను రక్షించుకొనుట కొరకై ఈ సంభాషణ ఆయన మాట్లాడారండి. ఈ సంగతి మాట్లాడారు. అంతకు తప్పించి ఇంకొక వేరే ఉద్దేశం లేదని నా అభిప్రాయం. ఎందుకంటే ఎక్కువగా తెలిసిన వాళ్ళు ఉన్నారు, అనుభవశాలులు, బైబిల్ పండితులు, ఇంకా ఈ వాక్యం మీద లేకపోతే ఈ వచనాల మీద ఎంతో తెలిసిన వారు ఉన్నారు. కానీ నేను ఉద్దేశించింది ఏంటైతే, ఇశ్రాయేలుడికి సువార్త చెప్పారు ఆయన, హెబ్రీలు అంటున్న వారికి సువార్త చెప్పారు. అందరూ ఒకటే, ఒకరి నుండి వచ్చారు, ఆదాము గారి నుండి వచ్చారు అందరు కూడా. అయినా కూడా ఆ వారి యొక్క పరిధిలో వారు ఉన్నప్పుడు మరి అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నారంటే, మీరు అలాగా అయితే నేను కూడా. ఈయన ఉద్దేశం ఏంటి? క్రీస్తును పరిచయం చేయాలి. అందుకనే సువార్త ప్రకటించుట కొరకు మరి దేవుని కొరకు ఈ లోకములో నశించిపోతున్న ఆత్మలను కొంతమందినైనా అగ్నిలో నుంచి లాగినట్లు మనం లాగవలసిన బాధ్యత అపోస్తలుడైన పౌలు గారు మనకు అప్పచెప్పారు. ఆయన మోసారు క్రీస్తు భారాన్ని. కాబట్టే దీని ఉద్దేశం ఏంటంటే, ఆయన అందరితో కూడా సమాధానము కలిగి, ప్రేమ కలిగి, వీలైతే వారితో శాంతియుక్తంగా డిబేట్ గాని, లేకపోతే కూర్చుని మాట్లాడడం గాని, డిస్కషన్స్ చేసి గాని, ఏదేమైనా మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవుడైన దేవుడు, లేకపోతే నిజమైన దేవుడు నిరూపించుట కొరకు ఆయన చాలా ప్రయాసపడ్డారు. అలాగా ఆయన అందరితో ప్రేమగా సంభాషణ చేసి మాట్లాడినప్పుడు వారికి ఇష్టమైతే వింటారు, లేకపోతే మానేస్తారు. అది కూడా మీకు చూపించేస్తాను ఒక మాట చూడండి. వారికి ఇష్టమైతే వింటారండి. విన్నవారిని బట్టి అపోస్తలుడైన పౌలు గారు సంతోషించారండి. అపోస్తలుల కార్యగ్రంథము 17వ అధ్యాయం మనం చూసినట్లయితే 17వ అధ్యాయము మొదటి నుండి మనం చూడాలి. వారు అంపిఫోలి అపోల్లో అనే పట్టణముల మీదుగా వెళ్లి దెస్సలోనికకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్లి క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట అవశ్యమని నేను మీకు ప్రచారం చేయు యేసే క్రీస్తై ఉన్నాడని లేఖనములలో నుండి దృష్టాంతములను ఎత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండి వారిలో కొందరు మరి స్త్రీలు ఉన్నారు, తర్వాత ఒప్పుకుని వారితో కలిశారు. అయితే యూదులు మచ్చరపడి గొడవెట్టారండి. పెద్ద గొడవ అయిపోయింది, అక్కడ పెద్ద గందరగోళం అయిపోయింది. ఆయన కొట్టి చంపడానికి చూశారు, ఆయన హింసించడానికి చూశారు. ఎందుకండి? హెబ్రీయుడుని అన్నారు, ఇశ్రాయేలుడిని అన్నాడు, అబ్రహాం సంతానం అన్నాడు, ఎవరేదంటే అది అన్నాడు అపోస్తలుడైన పౌలు గారు. అయినా గొడవ అయింది. ఎందుకు? తర్కించాడు, విషయాలు చెప్పారు ఆయన. ఇది పరిస్థితి. లేదు మీరు అన్నది నాకు మైండ్కి ఎక్కట్లా, నేను అన్నది మీరు అర్థం చేసుకుని ఇష్టమైతే అంగీకరించారు, లేదంటే లేదన్నారు ఆయన. అన్నప్పుడు వారికి నచ్చిన వాళ్ళు అంగీకరించారు, నచ్చలేని వాళ్ళు ఎవరి దారినాలు వెళ్ళిపోతూ గొడవ పెట్టారు. ఈయన కొట్టడానికి చూశారు, హింసించారు, దెబ్బలు తిన్నారు. ఆయన మరుసటి రోజే ప్రసంగం చేశారు అపోస్తలుడైన పౌలు గారు. ఏంటి? ఇతను వాదించలేదు, కేకలు వేయలేదు, అరవలేదు, వాళ్ళని టార్గెట్ చేయలేదు. కానీ ప్రేమతో వ్యక్తం చేసిన అపోస్తలుడైన పౌలు గారి మీదకి ఎందుకు మత్సరపడి లేచారంటే, క్రీస్తుకి లోకంలో న్యాయమే జరగలేదు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేశారని ఆనాడు ఉన్న మన యొక్క పితరుల వాళ్ళకి సంబంధించిన వాళ్ళు సిలువేసి చంపారు. ఏం చేశాడని చంపారు, ఏం జరిగిందని చెప్పారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకము కొరకు చేసిన త్యాగం మరిచిపోయి ఎందుకండి సిలువేశారంటే, ఈ లోకంలో ఉన్నంత వరకు 100కి 10% న్యాయం అనేది మనకు కనపడుతుంది, 90% కనపడదు. దాని నిమిత్తమై మనం జ్ఞానయుక్తంగా స్వార్థ ప్రకటించి కొంతమంది అగ్నిలో నుండి లాగినట్లుగా అపోస్తలుడైన పౌలు గారు చెప్పినట్లుగా మనము స్వార్థ ప్రకటిస్తే చాలా మందిని సంపాదించుకుంటాము. మీకు వీలున్నంత వరకు కూడా మరి సహోదరులందరికీ నేను చెప్పేది ఏంటంటే, వీలున్నంత మట్టుకు మీరు ఏం చేస్తారంటే, మీ సోయసిత్తాల అడిగే ప్రతి ఒక్కరికి, వాక్యంలో ఉంది కదా, అడిగే ప్రతి ఒక్కరికి సాత్వికంతో సమాధానం చెప్పి చూడండి. వినలేదనుకోండి ఏం చేయలేమండి. సాత్వికంతో సమాధానం చెప్పి చూడండి, శాంతియుక్తంగా చెప్పి చూడండి. వినలేదనుకోండి, సరే ప్రభు చేతులకు అప్పచెప్పి మిగతా ప్రయత్నాలు మనం చేయాలి. ఆ ప్రయత్నము కూడా సాత్వికం కలిగి, ప్రేమ కలిగి, సమాధానం కలిగి మనం ఎదరికి వెళ్ళిపోవాలి తప్ప, వారికి అర్థం కాని విషయాల గురించి వారు మాట్లాడేటప్పుడు మనము శాంతియుక్తంగా ఎదరికి వెళ్ళిపోవాలి తప్ప వివాదం పెంచుకుంటే, లేకపోతే ఆ సువార్తకు ఆటంకం కలిగించే స్థితి మన చేతులారా మనం తెచ్చుకోకూడదు. మనము వాళ్ళు వినట్లేదు. ఇప్పుడు
అపొస్తలుడైన పౌలు గారు ఇక్కడ బోధించారు అందరికీ. వారిలో కొంతమంది మారారు, కలుసుకున్నారు. క్రీస్తు పౌలు గారితోనూ శీల గారితో కలుసుకున్నారు. కొంతమంది మచ్చరపడ్డారు, అంతే. మచ్చరపడిన వారి మీద కేకలు వేసి అది కాదు ఇది, ఇది కాదు అది. అప్పుడు ఆ డిస్కషన్, ఆ డిబేట్లు చాలా విషయాలు జరిగి ఉంటాయి. కాబట్టి అది కాదు ఇది అని వాళ్ళు ఏదో మాట్లాడుంటారు. కానీ అపొస్తలుడైన పౌలు గారు కూడా వాళ్ళలాగా మాట్లాడితే ఈ మిగతా వారు కూడా పౌలు గారి వైపు లేదా దేవుడి వైపు తిరిగేవారు కాదేమని నా అభిప్రాయం. కాబట్టి సువార్త మీరు జ్ఞానం కలిగి ప్రచారం చేయండి. సహోదరుడా, సహోదరి, నేను వాక్యంలో నుంచి ఈ సంగతి మీకు పరిచయం చేశాను. కాబట్టి ఎక్కడైనా మీ ఫ్రెండ్స్ మీకు ఎదురైనప్పుడు, ఆఫీసులో మీరు చేసే ఉద్యోగాలు చేసే ఆఫీసులో కానీ, లేకపోతే వ్యవసాయంలో కానీ, వ్యాపారంలో కానీ, దేశ విదేశాల్లో కానీ, లేకపోతే మీరు వెళ్ళే ప్రతి చోట ఎవరైనా హేతువాది అంటే వాళ్ళకి అర్థం కాని విషయం మనల్ని తర్కిస్తూ ఉంటారు. వాళ్ళు మీకు కనిపించినప్పుడు మీరు సాత్వికంతో వాక్యాధారంగా తర్కించండి. విన్నారనుకోండి, దేవునికి స్తోత్రం చెప్పండి. లేదు అంటే వారితో స్నేహము చక్కగా చేయండి. మీ ప్రేమను కనపరుస్తూ చక్కగా చేసి కలిసిమలిసి తిరగండి, ఉండాలి. ఎందుకు ఉండాలని అంటే వారు చేసినవి దేవునికి వ్యతిరేకమే అనుకో, మనం ఏం మాట్లాడలేం, వాళ్ళకి అర్థం కాదు. కానీ మనం అవి చేయకూడదు. కాబట్టి మన వంతు మన భక్తి జీవితం కాపాడుకుంటూ, మనం ఆరాధిస్తున్న దేవుని యొక్క విలువను కాపాడుకుంటూ, మనతో ఉండే మనుషులను పోగొట్టుకోకూడదు. ఇది పౌలు గారు అందుకే ఈ కాన్సెప్ట్ లో వెళ్ళారు. కాబట్టి చెల్లి తమ్ముడు లేకపోతే నాకంటే పెద్దవారు చిన్నవారికి నేను చెప్పేది ఏంటంటే, జ్ఞానం కలిగి మీరు సువార్త ప్రకటించి కొంతమందిని ప్రభు కొరకు సంపాదించాలని నేను తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, మీరు ఆలోచించగలరని వాక్యంలోనిది మీరు అర్థం చేసుకుని దేవుని సువార్త ఏ రకముగా ప్రకటించాలో వాక్యాన్ని బట్టి తెలివి జ్ఞానం కలిగి ప్రవర్తించాలని దేవుని పేరిట నేను తెలియజేస్తున్నాను. మీ అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి మీకున్న ప్రతి అవసరతలు తీర్చును గాక. ఆమేన్.